వాళ్ళు ఎలా ఉండాలి మొత్తం చేంజ్ అవుతుంది. సో ఏం చెప్తారు? ఇక్కడండి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎవ్రీ సెకండ్ హౌస్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ లైక్ దిస్. ప్రతి రెండో ఇంట్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్, అందరు అలా ఉండరు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రము చాలా సైకిక్ గా ఉండడం వల్ల వాళ్ళ బారిన పడ్డ అమ్మాయిలు తీవ్రంగా బాధపడడం అనేది జరుగుతుంది. అది ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ విమెన్ ఎవరైతే ఇప్పుడు వర్కింగ్ లెవెల్ కి వచ్చారో, మీరు టైమ్ లో తీసుకున్నా కూడా అక్కడ కూడా ఇటువంటి డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలా తీవ్రంగా జరిగేది. మీరు ఓల్డ్ టైమ్స్ లో కూడా తీసుకుంటే అయితే వాళ్ళు ఎవరు బయట పడేవాళ్ళు కాదు. ఇందాక మేడం అన్నట్టు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు భరించడమే లైఫ్ మోటో లాగా భరించుకుంటూ సంసారాన్ని ఈదుకుంటూ ముందుకు రావడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే వర్కింగ్ సెక్షన్ కి వచ్చారో, సో వాళ్ళు బయటికి రావడం మొదలు పెడుతున్నారు, వాళ్ళకి దొరికిన ప్లాట్ఫామ్స్ లో మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అలా మేము ఒక్కరమే కాదు, ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారు అన్న విషయం మనకి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా తెలుస్తోంది. ఎక్కువ మంది విషయాలు ఇలా జరుగుతుంది. అయితే దీంట్లో నేనేమంటానంటే, మనము ఈ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ స్కూలింగ్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఓన్లీ ఇంకొకరికి బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఎంత ఇంపార్టెంట్, వాళ్ళని బ్రింగింగ్ అప్ అనేది చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కి టైం లేకపోవడం వల్ల పిల్లల బిహేవియర్ ని అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు చూస్తున్న ఎక్కువగా కాంటెంట్, ఎటువంటి కాంటెంట్ లో అయితే ఆడవాళ్ళని ఏడిపించడము. ఇప్పుడు ఒక సినిమాలో హీరోయిన్ ఏడిపిస్తే మనందరం సరదాగా చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తాము, కానీ అదే ఏడిపించడం మా పర్సనల్ లైఫ్ లో జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు వస్తున్నాయి. సో మనం ఆ కల్చర్ ని ఒక జోక్ గా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇది రియల్ లైఫ్ లో జరుగుతుంది, ఎంత భయానకంగా ఉంటుంది అన్న ప్రొజెక్షన్ కూడా మనం తెలిసేలాగా చేయాలి. అండ్ ఆడపిల్లలకి ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే 50% ధైర్యం ఉంటదండి. వాళ్ళకి ఏంటంటే, సరే నేను పూర్తిగా ఈయన మీద డిపెండ్ అవే బతకాల్సిన జీవితం కాదు నాది, వాట్ ఐఎమ్ ఇండిపెండెంట్, నేను స్వతంత్రంగా బతకగలనన్న ధైర్యాన్ని ఫస్ట్ ఆడపిల్లలు తీసుకొస్తే తన మీద జరిగే వాటిని తను ఎలా ఎదుర్కోవాలన్న అవగాహన తనకి ఇంటర్మీడియట్ డిగ్రీ రేంజ్ లోనే ఇస్తే లీగల్ గా కూడా నెక్స్ట్ తన లైఫ్ లో ఇటువంటి వచ్చినప్పుడు విత్ ఇన్ ఫ్యూ డేస్ తను ఎదుర్కొని బయటికి రాగలుగుతుంది. మనం ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ తరఫు నుంచి పరువు సంబంధాలు ఇవన్నీ చూసే చేస్తారు, కానీ తర్వాత ఇలా జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైఫ్ టైం అనుకుని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఎలా సర్దుదాను. కానీ కొంతమంది పేరెంట్స్ ఏమైతే మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, మా అమ్మాయి కావాలని ఫైట్ చేసి ఆ అమ్మాయిని వెనక్కి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఆ పిల్లలకి పేరెంట్స్ పట్టించుకోకపోవడము, వాళ్ళు ఆ అమ్మాయిని పూర్తిగా వదిలేసుకోవడము, తను చనిపోవడము, ఇవన్నీ జరగడం జరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. అండ్ మెజారిటీ ఆఫ్ దీస్ కేసెస్ విచ్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ డెత్, కిల్లింగ్, అవన్నీ ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్. అటు బంధువులు ఇటు బంధువులు ఇంకా పూర్తిగా చేతులు వదిలేసి పూర్తి ఫ్రీడమ్ ఆ వ్యక్తి చేతిలోకి వచ్చి, ఇందాక మేడం అన్నట్టు చట్టాలు మమ్మల్ని ఏం చేస్తాయనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో అదే అంటున్నాను. ఇలా జరిగిన వాళ్ళకి జరిగే పనిష్మెంట్ ని ఎంత సివియర్ గా పబ్లిసిటీ చేస్తే ఇంకా నెక్స్ట్ వాళ్ళకి అలా చేయాలంటే భయం వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు భయం అన్న కాన్సెప్ట్ అమ్మాయిల వైపే ఉంది కానీ అబ్బాయిల వైపు ఎక్కడుంది? అలా అని అమ్మాయిలు చంపట్లేదా చేయట్లేదా అని అనే వాళ్ళకు కూడా చెప్తున్నాను, చట్టం ఎవరికైనా సమానంగానే ఉండాలి, వెదర్ ఇట్ ఈస్ ఉమెన్ ఆర్ ఎ మెన్. ఎవరు చేసినా అది సమానంగానే ట్రీట్ చేయాలి. కానీ ఫస్ట్ నేనేమంటానంటే, ఆడపిల్లలకి మా కాలేజ్ లెవెల్స్ లో కానీ స్కూల్ లెవెల్స్ లో కానీ అవేర్నెస్, ఎడ్యుకేషన్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల మీద అవగాహన ఇచ్చి, ఇది పిల్లలకి ఎంత అవసరం అన్న విషయం పేరెంట్స్ లో కూడా అవగాహన ఇస్తే తప్పించి నెక్స్ట్ రాబోయే జనరేషన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఎంపవర్డ్. ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు, అందరూ బయటికి వెళ్లేవాళ్ళు. ఆ మైండ్ సెట్ కి అలవాటు పడే విధంగా అబ్బాయిలను కూడా తయారు చేయాలి. పేరెంట్స్ లేదు ఉద్యోగం చేసి అమ్మాయి ఉద్యోగం చేయాలి, డబ్బులు తేవాలి, కానీ పద్ధతిగా ఈ టైంకి రావాలంటే మరి ఆఫీస్ టైమింగ్స్ అలా ఉన్నప్పుడు అమ్మాయి ఎలా వస్తుంది అన్న మాట అమ్మాయి తరఫున మాట్లాడితే తప్పించి ఆ పేరెంట్స్ మైండ్ సెట్ లో అడ్జస్ట్మెంట్ అనేది రాదు. అలా పేరెంట్స్ కూడా చెప్పగలిగే స్టేజ్ లో మనం మెయిన్ గా అబ్బాయిని తీర్చిదిద్దగలం. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ లేని అబ్బాయిలు ఇలా పెళ్లిళ్ళు చేసుకుని టార్చర్ చేయడం అనేది కామన్ గా మనం ఈరోజు చూస్తున్నాము. ఇది కనుక కంట్రోల్ చేయకపోతే నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉంటాయి. సో అవేర్నెస్, కాన్స్టెంట్ అడ్వర్టైజ్మెంట్స్, కాన్స్టెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఆడపిల్లలు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఇరుక్కుంటే లీగల్ అవేర్నెస్ ఎలా ఉండాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది రిపీటెడ్ గా ఇవ్వాల్సిందే. అది ఎంతవరకు యూజ్ చేస్తారనేది ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. కానీ ఇవ్వడం అనేది సమాజంలో మన బాధ్యత అని నేను అంటాను. ఓకే, యా, ఉషశ్రీ గారు, ఫైనల్ గా సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి మార్పులు వస్తే మంచిది అనుకుంటున్నారు? ఎందుకంటే మీరే స్వయంగా ఫేస్ చేశారని చెప్తున్నారు కాబట్టి మీరేం చెప్తారు? 100%
ఐ అగ్రీ విత్ మేడం. ఏదైతే ఆబ్వియస్లీ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఆవిడకి, అండ్ దట్టు గురు వాళ్ళు డెఫినెట్ గా మనకి స్కూల్స్ నుంచి మనకి బిహేవియర్ థెరపీస్ అని మనకి లేవు. మరి మంచి చెడు చెప్పడం కానీ ఏమీ లేరు ఎవరు. అండ్ ఎస్పెషల్లీ పెళ్లిళ్ళు చేసేటప్పుడు చాలా తస్మాత్ జాగ్రత్త. మగాళ్ళని మాత్రమే పెళ్లిళ్ళు చేసుకోండి. పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ చెప్పినట్టు వినాలి, మా నాన్న చెప్పినట్టు వినాలి. మనం కాదు రిలేషన్షిప్ అంటే, మా అమ్మతో నా రిలేషన్షిప్ ఉంటది, మా నాన్నతో ఉంటది. వాళ్ళిద్దరితో నీ రిలేషన్షిప్ ని బట్టి మన రిలేషన్షిప్ డిఫైన్ అవుతుంది. అవాయిడ్ చేయండి. అన్నెసెసరీ అసలు పెళ్లి చేసుకోకండి. నిన్నే సుప్రీం కోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు చూస్తారో లేదు, నాకు పని పట్టలేదు కాబట్టి రెగ్యులర్ గా జడ్జిమెంట్లు చూసుకుంటా ఉంటాను. నిన్నే చెప్పింది, ఫ్రీడమ్ కావాలనుకునే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకండి, ప్రశాంతంగా సుఖంగా ఉండాలనుకునే వాళ్ళు చేసుకోకండి. తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్త చెప్తానులో తప్పలేదు. ఇంకొకటి, కంప్లీట్ పెళ్ళైన తర్వాత వర్కింగ్ ఉమెన్ ని కనుక మీరు పెళ్లి చేసుకుంటే అత్తమావలు, వాళ్ళ చుట్టాలు, వీళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మాయి నీలాగే